హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు పలుకుబడి. శీతలుడు అనేవాడు స్వగ్రామంలో వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాడు. వాడికి పట్టుదల ఎక్కువని అంతా చెప్పుకుంటారు. రాజధాని నగరంలో ఒక చోట కొత్తగా భవనం కట్టడానికి పునాదులు తీస్తుండగా భూమిలోంచి ఒక సింహాసనం బయలుపడ్డ విశేషం వాడికి తెలిసింది. దానిపై కూర్చున్న వారికి తాత్కాలికంగా మంత్రశక్తులు వస్తున్నాయట. ఆ సింహాసనం కొన్ని వందల ఏళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన శక్తిరూపుడనే మాంత్రికుడిది. తవ్వకాల్లో బయటపడగానే మహారాజు దాన్ని కోటలో ఒక ప్రత్యేక భవనానికి తరలించాడు. ఆ సింహాసనం చూడాలని ఎందరెందరో రాజధానికి వెళుతున్నారు. శీతలుడికి కూడా రాజధానికి వెళ్ళి ఆ మాంత్రికుడి సింహాసనం చూడాలని అనిపించింది. ఎందువలనంటే దాన్ని గురించి ఎన్నో కథలు ప్రచారంలోకి వస్తున్నవి. తదేక దీక్షతో ఆ సింహాసనం వైపు చూస్తే దాని మీద కూర్చున్న శక్తిరూపుడి ఆకారం ఛాయామాత్రంగా కనిపిస్తుందట. మామూలుగా ఆ సింహాసనం మీద ఎవరో కూర్చోలేరుట. సింహాసనానికి ముమ్మారు ప్రదక్షిణం చేసి, శక్తిరూప, నేను నీ భృత్యుణ్ణి, నీ గొప్పతనం తెలుసుకునేందుకే తప్ప నీ స్థానం ఆక్రమించడానికి సింహాసనం ఎక్కడం లేదు అని మనసులో అనుకున్నవారే ఆ సింహాసనం మీద కూర్చోగలుగుతున్నారట. శ్రీపాలుడు అనేవాడు శీతలుడి దగ్గర బంధువు. అతడు రాజు కొలువులో ఉంటున్నాడు. ప్రతిరోజు ఉదయము సాయంత్రము అతను రాజుకు పురాణం చదివి వినిపిస్తాడు. మాంత్రికుడు సింహాసనం చూడాలన్న కోరికతో శీతలుడు రాజధాని చేరి శ్రీపాలుడి ఇంటికి వెళ్ళాడు. శ్రీపాలుడు వాణ్ణి సాదరంగానూ సాభిమానంగానూ ఆహ్వానించాడు. శీతలుడు అతనికి తను వచ్చిన పని చెప్పాడు. నువ్వు వచ్చినది ఇందుకే అయితే చాలా పొరపాటు చేశావు. ఇప్పుడు ఆ మాంత్రికుడి సింహాసనాన్ని అందరినీ చూడనివ్వట్లేదు. గతంలో చూడవచ్చిన కొందరు శృతి మించి ప్రవర్తించడం వల్ల ఇప్పుడు ప్రత్యేకంగా రాజానుమతి పొందిన వారినే దాన్ని చూడనిస్తున్నారు అన్నాడు శ్రీపాలుడు. అయితే నువ్వు నాకు ఆ అనుమతి సంపాదించి పెట్టు అన్నాడు శీతలుడు సంతోషంగా. అందుకు శ్రీపాలుడు నవ్వి, వెర్రివాడా, ఏమనుకున్నావే, అందుకు చాలా పలుకుబడి కావాలి. ఏదో పురాణం చదివి బతికేవాణ్ణి, నాకంత పలుకుబడి లేదు అన్నాడు. శీతలుడు అప్పటికేమీ మాట్లాడకుండా ఊరుకున్నాడు. మర్నాడు వాడు నగరంలో చాలా చోట్ల తిరిగి మాంత్రికుడి సింహాసనం చూసే ఉపాయాల గురించి విచారించాడు. వాడు ఉంటున్నది శ్రీపాలుడు ఇంట్లోనని తెలిసిన వాళ్ళందరూ, నీకు సమస్య ఏముంది, శ్రీపాలుడి మాట రాజుకు వేదవాక్కు, ఆ సింహాసనం చూడటానికి ఆయనకున్న పలుకుబడి చాలు అన్నారు. ఆ రోజు సాయంత్రం రాజుకు పురాణం వినిపించి వచ్చిన శ్రీపాలుడితో, అంతా నీకు చాలా పలుకుబడి ఉన్నదని అంటున్నారు, నాకీ చిన్ని సాయం చేయలేవా అన్నాడు శీతలుడు. అదంతా అందరి భ్రమ తప్పితే నాకే పలుకుబడి లేదు. ఈ విషయంలో నన్ను వేధించకు అన్నాడు శ్రీపాలుడు. తన పని శ్రీపాలుడి వల్ల కాదని శీతలుడుకు నిశ్చయం జరిగింది. అయితే వాడు అనుకున్నది సాధించకుండా వెనక్కు తిరిగి వెళ్ళదలుచుకోలేదు. కోటలో మాంత్రికుడి సింహాసనం ఉన్న భవనానికి కాపలా కాసే సైనికుల్లో ఒకడితో వాడికి పరిచయమయ్యింది. ఆ సైనికుడు శీతలుడితో, రేపు కోటకు వచ్చావంటే సింహాసనం చూపిస్తాను అని మాట ఇచ్చాడు. శీతలుడు ఈ విషయం శ్రీపాలుడికి చెప్పుకుని, మొత్తం మీద అనుకున్నది సాధించాను, రేపు నన్ను కోటకు తీసుకువెళితే చాలు అన్నాడు. జరిగినది తెలియగానే శ్రీపాలుడికి మతి పోయినట్టయింది. తన వల్ల కాని పని శీతలుడు సాధించాడంటే ఈ విషయం గ్రామానికి వెళ్ళాక అందరికీ చెప్పుకుంటాడు. అక్కడ అందరూ తనేదో గొప్ప పదవిలో ఉన్నాడని అనుకుంటున్నారు. ఈ సంగతి తెలిస్తే తనకెంత చిన్నతనం. ఇలా ఆలోచించి శ్రీపాలుడు మర్నాటి ఉదయం రాజుకు పురాణం వినిపించే ముందు, ప్రభు, తమరు మాంత్రికుడి సింహాసనం విషయంలో చేసిన కట్టుదిట్టాలు సరిపోవనుకుంటాను. కొందరు కాపలా సైనికులు తమకు తోచిన వారందరికీ సింహాసనం చూసే అవకాశం కల్పిస్తున్నారు అని చెప్పాడు. రాజు వెంటనే ఒక పరిచారకుణ్ణి పిలిచి, మాంత్రికుడి సింహాసనం ఉంచిన భవనానికి కాపలా కాసే సైనికులెవ్వరూ అందులో ప్రవేశించరాదు, అందుకు తగిన ఏర్పాటు చెయ్యమన్నాను అని మా మాటగా మంత్రికి చెప్పు అని ఆజ్ఞాపించాడు. శ్రీపాలుడు తృప్తిగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం అతడు శీతలుణ్ణి కోటకు తోలుకుపోయాడు. శీతలుడు తనకు పరిచయమైన సైనికుడి దగ్గరికి వెళ్ళగానే వాడు విచారంగా, నన్ను మన్నించు, ఈ రోజు నుంచి కాపలా సైనికులు కూడా
భవనంలో ప్రవేశించరాదు అన్న కొత్త నియమం ఏర్పడింది అన్నాడు. శీతలుడెంతో నిరుత్సాహపడి, ఇంకేదైనా ఉపాయం లేదా అని అడిగాడు. ఈ విషయంలో మంత్రిగారు తప్ప నీకెవ్వరూ సాయపడలేరు అన్నాడు కాపలా సైనికుడు. మర్నాడు ఉదయమే శీతలుడు మంత్రిగారింటికి వెళ్ళి ఇంట్లోంచి బయటికి వచ్చిన వారందరికీ సాష్టాంగ నమస్కారాలు చెయ్యసాగాడు. ఇది విడ్డూరంగా కనబడి మంత్రి వాడిని పిలిచి వాడి ప్రవర్తనకు కారణం ఏమిటని అడిగాడు. అయ్యా, మాంత్రికుడు సింహాసనం చూడాలని చాలా దూర గ్రామం నుంచి నగరానికి వచ్చాను. అందుకు తమరు తప్ప మరెవరూ సాయపడలేరని తెలిసింది. తమను తృప్తిపరచడానికి నా దగ్గర ఏమున్నది? మీ ఇంట్లోని వారందరి వల్ల నాకున్న భక్తిభావం ప్రదర్శించడం మినహా నేను చెయ్యగలిగింది ఏదీ లేదు అన్నాడు శీతలుడు. మంత్రికి వాడి మాటలు నచ్చాయి. ఆయన వాణ్ణి ఎక్కడ ఉంటున్నది అడిగి, వాడు శ్రీపాలుడి ఇంట్లో ఉంటున్నాడని తెలియగానే, ఇంకేముంది, శ్రీపాలుడికి కోటలో ఎక్కడా అడ్డు లేదు అన్నాడు. అందుకు శీతలుడు విచారంగా, ఆ మాట అందరూ అంటున్నారు కానీ ఆయన ఒప్పుకోవడమే లేదు. మీరు నాకు ప్రత్యేక అనుమతి ఇచ్చినట్టు రేపు ఆయనతో మీరే చెప్పండి, నా కోరిక తీరుతుంది అన్నాడు. మంత్రి సరేనన్నాడు. శీతలుడు ఉత్సాహంగా ఇంటికి వెళ్ళి జరిగింది శ్రీపాలుడికి చెప్పి, నా పట్టుదల గురించి అందరికీ తెలుసు, ఎలాగో అలా అనుకున్నది సాధిస్తాను అన్నాడు. శీతలుడు కనుక మాంత్రికుడి సింహాసనం చూడగలిగితే తన పరువు పోయినట్టేనని శ్రీపాలుడు భావించాడు. మర్నాడు అతడు మంత్రిని కలిసినప్పుడు, మీరు నా ఇంట చేరిన శీతలుడికి మాంత్రికుడి సింహాసనం చూడ్డానికి ప్రత్యేక అనుమతి ఇస్తానన్నారట. చాలా సంతోషం. అయితే అందులో నా బాధ్యత ఏమీ లేదు. అక్కడ ఏమి జరిగినా ఆ బాధ్యత మీదే అని చెప్పాడు. ఆ మాటలు విని మంత్రి, శీతలుడు తిన్ననైన వాడు కాదని భయపడ్డాడు. అలా కాకపోతే శ్రీపాలుడు తనే అన్ని ఏర్పాట్లు చేసేవాడు కదా. అబ్బే, ఇందులో నా బాధ్యత ఎందుకు? మీకు ఇష్టం లేకపోతే నాకు ఇష్టం లేదు అనేశాడు మంత్రి. శ్రీపాలుడు ఇంటికి వెళ్ళి శీతలుడితో, మంత్రి నీతో ఏమన్నాడో నాకు తెలియదు. మాంత్రికుడి సింహాసనం చూడటానికి అనుమతి లభించలేదు అని చెప్పాడు. శీతలుడు తెల్లబోయి వెంటనే మంత్రి ఇంటికి వెళ్ళాడు. మంత్రి వాడితో, నువ్వు శ్రీపాలుడు బంధువు కాబట్టి ఆయన ఇష్టం లేనిదే మాంత్రికుడి సింహాసనం చూడలేవు. ఎందువల్లనో నువ్వు దాన్ని చూడటం ఆయనకు ఇష్టం లేదు అని జరిగింది చెప్పాడు. శీతలుడు ఇంటికి తిరిగి వెళ్ళి, నేను గ్రామానికి తిరిగి వెళ్ళిపోతున్నాను అన్నాడు శ్రీపాలుడితో. నిరుత్సాహపడకు, కేవలం పట్టుదలతో అన్నీ సాధించలేము. ఆ మాంత్రికుడు సింహాసనం చూడటం నీకు సాధ్యపడదని నేను ముందే చెప్పాను అన్నాడు శ్రీపాలుడు. నువ్వు తలుచుకుంటే సాధ్యపడేది అన్నాడు శీతలుడు. నాకు అంత పలుకుబడి లేని సంగతి కూడా ముందే చెప్పాను అన్నాడు శ్రీపాలుడు. నీకు పలుకుబడి లేకుంటే ఏ బాధ లేకపోయేది. నీ పలుకుబడే నాకు ఆటంకమయ్యింది అన్నాడు శీతలుడు ఉక్రోషంగా. ఆ మాటలు వింటూనే శ్రీపాలుడు ఉలిక్కిపడ్డాడు. మరుసటి రోజున అతను శీతలుడికి మాంత్రికుడి సింహాసనం చూసే ఏర్పాటు చేయించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, శ్రీపాలుడి ప్రవర్తన గురించి నీ అభిప్రాయం ఏమిటి? ఆ క్షణం వరకు శీతలుడికి మాంత్రికుడి సింహాసనం చూసేందుకు సాయపడినవాడు, వాడు ఉక్రోషంగా అన్న మాటలు విని ఎందుకు మారిపోయాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, శ్రీపాలుడు వంటి మనస్తత్వం కలవాళ్ళు చాలా అరుదు. అలాంటి వాళ్ళు తమ బతుకూతెరువేదో తాము చూసుకోవాలి తప్ప ఇతరుల విషయాల్లో జోక్యం కలగజేసుకోకూడదని అనుకుంటారు. అనుకోవడమే కాదు, అలా ప్రవర్తిస్తున్నామన్న నమ్మకం కూడా వాళ్ళకుంటుంది. శీతలుడు మాంత్రికుడి సింహాసనం చూసేందుకు శ్రీపాలుడి సాయం అడిగినప్పుడు అది ఇతరుల వ్యవహారాల్లో జోక్యం కలగజేసుకోవడం అవుతుంది. అందుకు నిరాకరించాడు. అంటే తనకున్న పలుకుబడిలో అతనికి నమ్మకం లేదు. కానీ శీతలుడు కోపం కొద్దీ అన్న మాటలు వినగానే తన పలుకుబడిని ఇతరులకు సాయం చేయడానికి కాక వాళ్ళకు నష్టం కలిగించడానికి ఉపయోగిస్తున్నట్టు అర్థమైపోయింది. రాజు దగ్గర, మంత్రి దగ్గర తనకున్న పలుకుబడిని ఉపయోగించే అతడు శీతలుడు కోరిక నెరవేరకుండా అడ్డుకున్నాడు. శీతలుడి పట్టుదల శ్రీపాలుడికి తన నిజరూపాన్ని కళ్ళకట్టినట్టు చూపింది. ఆ కారణం వల్లనే అతడు మనసు మార్చుకుని శీతలుడికి సాయపడ్డాడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.
ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా అండి? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. అండ్ హైప్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.